జువ్వల దిన్నె నెల్లూరు జిల్లా తీర ప్రాంతం మత్స్యకారుల ఆశల కేంద్రం కావాల్సినటువంటి ఫిషింగ్ హార్బర్. కానీ ఇప్పుడు ఇది రాజకీయ రగడకు కేంద్ర బిందువు అయిందని చెప్పొచ్చు. ఒకవైపు మత్స్యకారుల కోసం నిర్మించినటువంటి హార్బర్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటే, మరోవైపు అదే ప్రదేశంలో ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి భూములు కేటాయించారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, నేను అధికారంలోకి వస్తే ఈ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడే అసలు చర్చ ఏంటంటే, ఒక పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలో ఉండగానే దానిని మూసేస్తాం, పంపించేస్తాం అని బెదిరించడం సరైన పద్ధతేనా? పెట్టుబడిదారులకు, ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి మన దగ్గరికి వస్తారో వాళ్ళ అలాంటి వారికి ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావాలి అంటే రాజకీయ స్థిరత్వం, పాలనపై నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలాంటి సమయంలో ఇలా బహిరంగంగా హెచ్చరికలు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి కంపెనీలు వెనక్కి తగ్గేటటువంటి ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారండి. ఇప్పుడు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే, ఇది సాధారణ కంపెనీ కాదండి. సముద్ర రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతతో పనిచేసేటటువంటి సంస్థగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ డ్రోన్లు యుద్ధాల్లో ఎంత కీలకమయ్యాయో, అలాగే సముద్ర భద్రతలో అటానమస్ అండర్ వాటర్ వాహనాలు, ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్స్ భవిష్యత్తు అని నిపుణులు చెప్తున్నారు. అలాంటి రంగంలో పెట్టుబడి వస్తే అది రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమని కొందరు వాదిస్తున్నారు, కొందరు భావిస్తున్నారు కూడా నిపుణులు. మరోవైపు జగన్ వాదన ఏంటంటే, మత్స్యకారుల కోసం కట్టినటువంటి హార్బర్ భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇస్తారు? ఇది ప్రజల ఆస్తి కాదా? మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి స్థలం పరిశ్రమలకు కేటాయిస్తే వాళ్ళ హక్కులు ఎక్కడా? ఈ ప్రశ్న కూడా చాలా చిన్నదైతే కాదండి. ఈ ప్రశ్నని తేలిగ్గా తీసుకోవాల్సినటువంటిది కాదు. స్థానిక ప్రజల ప్రయోజనాలు, ఉద్యోగాలు, మత్స్యకారుల భవిష్యత్తు వంటి అంశాలు స్పష్టంగా చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటే సహజంగానే ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయన్నమాట. ఇక అసలు వాస్తవం ఏంటంటే, ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో జరిగింది. కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, రాష్ట్రం వాటా ఇచ్చింది, నిర్మాణం ప్రారంభమైంది. ఒక ప్రభుత్వంలో ప్రారంభోత్సవం మరో ప్రభుత్వంలో జరిగింది. అంటే దీన్ని ఒక పార్టీ కట్టించింది, ఇంకో పార్టీ అమ్మేసింది అని చెప్పడం రాజకీయ ప్రచారం మాత్రమే కావచ్చు అని అనిపిస్తోంది. ఇక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి అసలు ప్రశ్న వేరే ఉందండి. మత్స్యకారులకు హార్బర్ పూర్తి స్థాయిలో ఉపయోగంలో ఉందా లేదా? బోట్లు, కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ సదుపాయాలు వచ్చాయా రాలేదా? స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చాయా రాలేదా? ప్రైవేట్ కంపెనీ వస్తే నిజంగా లాభం ఏంటి, నష్టం ఏంటి? ఇవే ముఖ్యమైనవి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం పారదర్శకంగా మాట్లాడి ఇన్ని ఎకరాలు మత్స్యకారుల కోసం, ఇన్ని ఎకరాలు పరిశ్రమ కోసం, ఇన్ని ఉద్యోగాలు స్థానికులకు అని స్పష్టం చేస్తే వివాదం ఉండేది కాదు వాస్తవానికి. అదే సమయంలో ప్రతిపక్షం కూడా కంపెనీలను బెదిరించే భాష వాడకుండా విధానపరంగా విమర్శిస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం పెరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నిన్న ఆ జోలదన్న పర్యటనకు వెళ్ళినప్పుడు, ఇక్కడికి వస్తే ఈ డిఫెన్స్ కంపెనీ మేము అధికారంలోకి వస్తే ఈ డిఫెన్స్ కంపెనీని లేకుండా చేస్తాం అంటే క్లియర్గా హెచ్చరించడం కదా. ఇలాంటి బెదిరింపు చర్యలు ఇలాంటివి చేయకూడదు కదా. వాస్తవానికి విధానపరంగా ప్రశ్నించాలి. ఇది ఎలా అవుతుందండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉండాలి ప్రతిపక్ష పార్టీ అంటే. ఎందుకంటే చివరికి ప్రజలకు కావాల్సింది రాజకీయ పోరు కాదు కదా, అభివృద్ధి. మత్స్యకారుడికి ఆదాయం కావాలి, యువకుడికి, అక్కడ ఉండేటటువంటి స్థానిక యువకులకు ఉద్యోగం కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి. కానీ ఈ జువ్వల దిన్నె వివాదం మాత్రం మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తెచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గెలుస్తున్నాయా లేక అభివృద్ధి ఓడిపోతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం ద్వారా అభివృద్ధి ఈజీ అవుతుందా లేక అభివృద్ధి వెనకబడిపోతుందా? పరిశ్రమలు వస్తాయా రావా? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి.
జువ్వల దిన్నెలో జరిగింది అభివృద్ధి, ప్రైవేటీకరణ లేక రాజకీయ డ్రామానా? మీ అభిప్రాయం ఏదున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పుడు వరకు సెలవు. జై హింద్.